రేణుక ఎల్లమ్మ తల్లి చరిత్ర హిందూ పురాణాలలో ఎంతో విశిష్టమైన మరియు గ్రామీణ సంస్కృతంలో అత్యంత పూజనీయమైనది. జమదగ్ని మహర్షి భార్య అయిన రేణుకాదేవి పతివ్రత ధర్మంతో ప్రతినిత్యం తుంగభద్ర నది నీటితో తడి ఇసుకతో కుండను చేసి నీటిని తీసుకువచ్చి భర్త పూజకు అందించేది. ఒకరోజు నదీ తీరంలో గంధర్వుల జలక్రీడలను చూసి క్షణకాలం మనసు చలించపోవడంతో ఇసుక కుండ కరిగిపోయింది. ఆ విషయం తెలుసుకున్న జమదగ్ని తీవ్ర ఆగ్రహానికి లోనై తన కుమారుడైన పరశురాముడిని తల్లి శిరచ్ఛేదం చేయమని ఆజ్ఞాపించాడు. పితృవాక్య పరిపాలన కోసం పరశురాముడు తల్లి రేణుకాదేవితో పాటు ఆమెకు అడ్డుగా వచ్చిన ఒక మాతాంగి ఎల్లమ్మ శిరస్సును కూడా నరికివేశాడు. అనంతరం పరశురాముని భక్తికి మెచ్చిన జమదగ్ని వరం కోరుకోమనగా తన తల్లిని పునర్జీవితురాలిని చెయ్యమని అడిగాడు. తండ్రి అనుమతితో త్వరితగతిన శిరస్సును అమర్చే క్రమంలో పరశురాముడు రేణుకాదేవి శరీరానికి మాతాంగి శిరస్సును, మాతాంగి శరీరానికి రేణుకాదేవి శిరస్సును అమర్చాడు. ఈ విధంగా శక్తి రూపిణిగా అవతరించిన రేణుకాదేవి సమస్త ప్రజలను చల్లగా చూసే జగన్మాత రేణుక ఎల్లమ్మగా ప్రసిద్ధి చెంది ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలలో గ్రామ దేవతగా విశేష పూజలు అందుకుంటోంది. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.